ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 6 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద ముచ్చెత్తిన విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం వరదతో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా వరద బాధితుల సహాయార్థం ఇప్పటికే సినీ సెలబ్రిటీలు చాలామంది రాజకీయ నాయకులు కూడా విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 1 కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అది సరిపోకుండా అదనంగా 5 కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్ర ప్రజలకు అందించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా వరద ప్రభావంతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్లోని 400 పంచాయతీలకు ఒక్కోదానికి 1,00,000 చొప్పున 4 కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించిన విషయం విదితమే. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంక్ ఖాతాకు జమ చేస్తామన్నారు. ఇప్పటికే సీఎం సహాయ నిధికి 1 కోటి విరాళం ప్రకటించిన ఆయన తెలంగాణ సీఎం సహాయ నిధికి 1 కోటి ఇస్తానని చెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారి సాయంపై ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు షాకింగ్ కామెంట్స్ చేశారట. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు బాగా జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన 6 కోట్ల విరాళం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆయన గ్రేట్ లీడర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేతిరెడ్డి గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా కేతిరెడ్డి త్వరలోనే జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.